వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని రామచంద్రాపురం డీఎస్పీ బి రఘువీర్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మాచవరం సెంటర్లో డీఎస్పీ పర్యవేక్షణలో మండపేట రూరల్ ఎస్ఐ పి దొరరాజు ఆధ్వర్యంలో రాయవరం ఎస్ఐ డి సురేష్ బాబు వాహన తనిఖీ నిర్వహించారు. హెల్మెట్లు లేని వాహనదారుల చేత అక్కడికక్కడే హెల్మెట్లు కొనిపించి ధరింపజేశారు. సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం హెల్మెట్ లేక మరణిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ఆవశ్యకతను వివరించారు. మితిమీరిన వేగంతో నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాలకు ముప్పన్నారు. చట్టరీత్యా నేరమన్నారు. 18 సంవత్సరాల నిండని డ్రైవింగ్ లైసెన్సులు లేని పిల్లలకు వారి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదన్నారు. చిన్నారులకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు కూడా చట్టపరంగా శిక్షార్హులైనని హెచ్చరించారు. అనంతరం డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఇతర డాక్యుమెంట్లు లేని వాహనదారులకు జరిమానా విధించారు. అది సెల్ఫ్ యాక్సిడెంట్ కానీ వాడే వెళ్ళి స్తంభానికి గుద్దుకున్నాడు, హెల్మెట్ లేక చచ్చిపోయాడు. ఇంకొకరిని గుద్దాడు, హెల్మెట్ లేక చచ్చిపోయాడు. ఆ వారం క్రితం అలానే ఇద్దరు గుద్దుకున్నారు, ఇద్దరు హెల్మెట్ లేక చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోయారు. హెల్మెట్ దేనికి పెట్టుకోమనేది మీ రక్షణ కోసమే. లైసెన్స్ ఉన్నా లేకపోయినా అవన్నీ ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు అవతలను కాపాడతాయి. ఏమైనా ప్రాణహాని జరిగితే ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి రికవరీ చేస్తారు. కానీ హెల్మెట్ ఉండే దేనికి? మీ ప్రాణాలు మిమ్మల్ని కాపాడుకోవడానికి. ఇక్కడే వెళ్తున్నాము, కిలోమీటర్ లోపలే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తున్నాము, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తున్నాము, ఆ బస్సు ఎక్కిస్తున్నాము, లేదంటే ఇక్కడికి వెళ్ళి బస్సాలు ఎత్తుకొస్తున్నాము. ఈ అరగంటలో వచ్చే పనే కదా హెల్మెట్ దేనికిలే అనుకుంటే మనకు తెలుసు అరగంటలో వచ్చేస్తామని. ఎదుటి వచ్చే ఆడికి తెలియదు కదా. ఆడొచ్చి పనాలు గుద్దితే మనకే తగులుతుంది. వెనకాల వచ్చే లారీకి తెలియదు, ముందు వచ్చే బస్సుకు తెలియదు. హెల్మెట్ దేనికి మేము పెట్టుకొని అని చెప్పేది ఉందా నీ దగ్గర? తెచ్చుకున్నావా? మరి లైసెన్స్ ఎప్పుడు తీసుకుంటావు? ఎప్పుడు? 4 ఏళ్ళ నుంచి లైసెన్స్ లేకుండా నడుపుతున్నావు. నువ్వు ఆపితే ఫైన్లు కట్టాను అంటున్నావు. 150 రూపాయలు కట్టావు, అయిపోయిందిలే అనుకున్నావు. ఇప్పుడు 150 రూపాయలు కాదు, ఫైన్ 1000 రూపాయలు అయింది. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు. నువ్వు ఉందన్నావు కాబట్టి ఇంటికి పంపించి తీసుకోమని చెప్పా. లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తీసుకోవాలా, పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలా. ఎప్పుడు తీసుకుంటావు?